నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేను మీ ఎదుటికి ఒక మంచి అంశంతో వచ్చి ఉన్నాను. దయచేసి మరి సావధానంగా చిత్తగించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. చూడండి, రాజ్యాంగం కంటే ముందే హిందూ పురాణాల్లో, భాగవత్ మొదలగు పురాణాల్లో మత స్వేచ్ఛ అనేటువంటిది ఉన్నది. ఆ మత స్వేచ్ఛ గూర్చి ఈ దిన నేను మాట్లాడబోతుంటున్నాను. అది ఎలా, ఏమిటి అనేటువంటి సంగతి మీరు తెలుసుకుంటారు. చూడండి, హిరణ్యకశపుడు అనేటువంటి ఒక రాక్షసులకు రాజుగా ఉంటాడు. అయితే ఇంద్రుడు అనేటువంటి వ్యక్తి, దేవేంద్రుడు అనేటువంటి వ్యక్తి దేవతలకు రాజుగా ఉంటాడు. ఈ యొక్క దేవేంద్రుడు అనేటువంటి ఈ వ్యక్తి, ఈ హిరణ్యకశపుడు అతని యొక్క తమ్ముడు హిరణ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వారికి అపకారం తలపెడతాడన్నమాట. ఎవరు? దేవేంద్రుడు. అయితే ఈ యొక్క హిరణ్యకశపుడు ప్రతీకారంతో రగిలిపోయి తనకు ఒక గొప్ప శక్తులు తనకు వచ్చినప్పుడు లేదా కలిగినప్పుడు, నేను ఈ దేవేంద్రుని వీలైతే దేవతలందరినీ కూడా శిక్షించగలను అని చెప్పి భావించుకొని అతడు బ్రహ్మదేవుని యొద్దకు వెళ్ళి తపస్సు చేస్తే ఆ బ్రహ్మదేవుడు వరాలు ఇస్తాడన్నమాట. ఎలాంటి వరాలు అని అంటే, నీవు ఇంట్లో కానీ బయట కానీ, నీవు రాత్రి యందు కానీ పగలు యందు కానీ, ఇటు నరులు కానీ అటు దేవతలు కానీ రాక్షసులు కానీ, అంతేకాకుండా ఎలాంటి ఆయుధాలు కానీ నేను చంపాలంటే కాని పని. కాబట్టి నీవు ఇలాంటి వరాలు పొందుకుంటావు అని చెప్పి ఈ యొక్క బ్రహ్మదేవుడు ఈ యొక్క హిరణ్యకశపుడికి వరాలు ఇస్తాడన్నమాట. అయితే ఆ యొక్క హిరణ్యకశపుని యొక్క భార్య గర్భవతిగా ఉంటున్నప్పుడు ఈ నారదుడు అనే వ్యక్తి వెళ్ళి ఆ యొక్క లీలవతికి హరిని గూర్చినటువంటి భక్తిని నేర్పిస్తాడు. అప్పుడు ఈ యొక్క లీలవతి కడుపులో ఉన్నటువంటి ప్రహ్లాదుడు అనే వ్యక్తి గర్భములో ఉన్న శిశువు విని ఈ యొక్క విష్ణు భక్తుడు అవుతాడన్నమాట. అంటే తాను పుట్టక ముందే విష్ణు భక్తుడు అవుతాడన్నమాట. సరే, పుడతాడు. తర్వాత ఈ యొక్క సంగతి తెలియని హిరణ్యకశపుడు ఈ యొక్క మరి గురువు అయినటువంటి చండామార్కుడు, అంటే రాక్షసుల గురువు ఎవరు? చండామార్కుడు అయినటువంటి వ్యక్తి వద్దకు పంపించి విద్యా బోధనలు నేర్పించాలనే ఉద్దేశంతో పంపించినప్పుడు అక్కడ ఏమవుతుందనంటే, ఈ యొక్క రాక్షసుల గురువు అయినటువంటి అతని ఎదుట ఈ ప్రహ్లాదుడు మరి అతడు చెప్పిన బోధనల కంటే భిన్నమైనటువంటి విద్యను నేర్చుకుంటాడు అన్నమాట. అంటే చెబుతాడు. ఇప్పుడు ఆ యొక్క రాక్షసులకు గురువు అయినటువంటి ఆ యొక్క చండామార్కుడు మరి తాను శివ అంటూ శివుని గురించిన కొన్ని ప్రస్తావనలు లేదా బ్రహ్మను గురించిన భక్తిని నేర్పుతున్న సందర్భంలో తాను హరి నామ కీర్తనలే పాడుతుంటాడు అన్నమాట. అరే, మీ నాన్నకు ఇది విరుద్ధమైంది, హరిని ఆయన సహించడు, నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అని చెప్పి ఆ యొక్క గురువు హిరణ్యకశపుని యొద్దకు తీసుకొచ్చి నీ కుమారుడు ఇలా చేస్తుందని చెప్పినప్పుడు ఆ యొక్క తండ్రి మరి కోపగించుకొని, నువ్వు ఆ యొక్క విష్ణు యొక్క నామస్మరణ చేయకూడదు అని చెప్పి కఠినంగా మందలిస్తారన్నమాట. అయినా కానీ కూడా హరినామస్మరణ చేస్తున్న సందర్భంలో మరి మన దేవతలు బ్రహ్మ వీలైతే ఆ యొక్క శివునైనా తలువు, కానీ ఈ యొక్క
విష్ణువు మనకు అపకారం తలపెట్టినడు కాబట్టి అతన్ని నామస్మరణ చేయొద్దు, అతన్ని పూజించద్దు, ఆరాధించద్దు అని చెప్పి అతన్ని వారించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ససేవరాయులైనటువంటి యొక్క భక్త ప్రహ్లాదుడు హరినామస్మరణ చేస్తున్నప్పుడు సహించని యొక్క హిరణ్యకశిపుడు తన యొక్క దాసులు పిలిపించి తనను కఠినంగా శిక్షించాలని చెప్పినప్పుడు వారు కొండ మీదకి త్రోసిన భక్త ప్రహ్లాదు చనిపోడు, పామును తెచ్చి కరిపించిన చనిపోడు, అగ్నిలో వేసిన చనిపోడు, ఇలా నానా విధాలుగా అతన్ని హింసలకు గురి చేసినప్పుడు కూడా తాను చనిపోడు అనమాట. అప్పుడు ఈ యొక్క భక్త ప్రహ్లాదుని తీసుకొని రమ్మని చెప్పి బడిలోకి చెప్పినప్పుడు ఆ రాజభవనంలోని ఒక స్తంభానికి అతన్ని కట్టేసి ఏమని అడుగుతాడంటే, నీ హరి నాకు కనబడతలేడు, నీ హరి ఏడిరా అని చెప్పి అడిగినప్పుడు, హరి నేను ఎక్కడైనా వెతకచ్చు నాన్న, ఎందెందు వెతికిన అందులో కలడు హరి అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు మరి స్తంభంలో ఉన్నాడరా అని చెప్పి అన్నప్పుడు, అవును నాన్న, హృదయపూర్వకంగా నువ్వు స్మరించి పిలిచినప్పుడు వస్తా అని చెప్పినప్పుడు అప్పుడు కోపావేశుడి తన గదతో ఆ యొక్క స్తంభం కొట్టినప్పుడు అతడు ఏమైపోతాడంటే విష్ణు ఏది నరసింహ అవతారంలో ఆ స్తంభంలో నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చి నరసింహ అవతారంలో ఎందుకు వచ్చినంటే నరుడు చంపలేడు కదా, అంతేకాకుండా ఇటు జంతువు కూడా చంపదు, అంటే అటు నరుడు కాకుండా ఇటు జంతువు కాకుండా ఈ యొక్క అదే భవనంలో అటు రాత్రి కాకుండా పగలు కాకుండా 6 గంటలకు ప్రత్యక్షమై మరి ఏ ఆయుధంతో చంపడానంటే గోళ్ళతో మరి తన పొట్ట చీల్చి ఆ యొక్క హిరణ్యకశిపుని చంపేస్తాడు. ఎవరు? నరసింహుడు లేదా నరసింహ అవతారంలో ఉన్న విష్ణువు. ఇలా ఈ యొక్క కథ మనకు ఉన్నదన్నమాట. సో దీని ద్వారా మనము కొన్ని విషయాలు గ్రహించాల్సినటువంటి ఇదేంటిదనంటే, అసలు భక్త ప్రహ్లాద మరి విష్ణువును ఆరాధిస్తుంటే ఈ యొక్క హిరణ్యకశిపునికి ఏం అభ్యంతరం? ఎందుకనంటే ఒక్క మాటలో చూసినట్టయితే బ్రహ్మదేవుడు అంతేకాకుండా శంకరుడు ఈ విష్ణువు కూడా అన్నదమ్ములే. సో వారిలోనే ఎంతో భేదాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఈ యొక్క మరి హిరణ్యకశిపుడు ఆ యొక్క కుమారుని వారించడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా ఈ శివనామ స్మరణ చేస్తున్న తండ్రి యొక్క లాగానే ఈ యొక్క భక్త ప్రహ్లాద ఎందుకు శివనామ స్మరణ చేయక, లేకపోతే తండ్రి మాటలు తండ్రి అడుగుల్లో నడవలేదు అంటే ఇక్కడ మనము స్పష్టంగా తెలుసుకుంటున్నది ఏంటంటే, ఇక్కడ దేవుళ్ళకి పడతలేదంటే అక్కడ సిద్ధాంత ఏది పోరు అనేటువంటిది ఉండి ఉన్నది, విభేదం అనేది కనబడుతున్నది, మతాలు వేరని చెప్పి కనబడుతుంది, బహుదేవరత ఆరాధన అనేది కనబడుతుంది అక్కడ. కాబట్టి దీని ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. ఇంకొక విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏమున్నదంటే, ఇప్పుడు మరి ఈ దేవుడు వేరు ఆ దేవుడు వేరు అని చెప్పి అక్కడ విభేదాలు కలుగుతుంటున్నట్టు సందర్భంలో భగవద్గీతలో 9వ అధ్యాయము 23వ శ్లోకంలో ఒక మాట ఉంటుంది. ఏంటిదనంటే, నువ్వు ఏ నామమున లేకపోతే ఏ దేవత రూపమున ఏ యొక్క రూపంలోనైనా ఆరాధించిన నన్ను ఆరాధించినట్టే అని చెప్పి కూడా శ్రీకృష్ణుల వారు చెప్తారన్నమాట. అంటే నువ్వు ఏ రూపంలో ఏ దేవునికి నువ్వు ఆరాధన చేసినా అది నాకే ఆరాధన చేసినట్టు అని చెప్పినప్పుడు మరి ఖచ్చితంగా శివుణ్ణే తలవాలని చెప్పి హిరణ్యకశిపుడు కోరడం తప్పవుతుంది. అలాగే ఖచ్చితంగా నేను శివుణ్ణే ఆరాధించాలని చెప్పి లేకపోతే విష్ణువుని ఆరాధించాలని చెప్పి కొడుకు కోరుకున్నది కూడా తప్పవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఇప్పుడు ఇది నమ్మాలన్నా అది నమ్మాలి, సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ హిరణ్యకశిపుడు అనేటువంటి వ్యక్తి తన కుమారుని బలవంతంగా శివనామ స్మరణ చేయాలని చెప్పి లేకపోతే తానన్నదే తాను చేయాలని చెప్పి పట్టుబట్టడం ఏదైతే ఉన్నదో అది నిజమైనటువంటి ఏది బలవంతపు మత మార్పులాగా కనబడుతుంది.
మళ్ళీ అంతేకాకుండా ఈ యొక్క ప్రహ్లాదుని చాలా హింసిస్తాడు. తను కోరుకున్న భక్తి చేయాలని చెప్పి చాలా హింసిస్తాడు. అంటే ఇప్పుడు నేటి దినాల్లో కూడా ఏం జరుగుతుందని అంటే, ఒక క్రైస్తవ సోదరులు కొందరు సువార్తకి వెళ్ళి ప్రజలకు కొంత అవేర్నెస్ సువార్త ద్వారా చెప్పినప్పుడు వాళ్ళకిచ్చిన మత స్వేచ్ఛ అనుగుణంగా వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటిస్తుండగా వారిని కొట్టడము, తిట్టడము, హింసించటము, చర్చిలు కూలదోయడము, మరి విచక్షణారహితంగా వారిపైన దాడి చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇది ఏ కోవకు చెందుతుందనంటే హిరణ్యకశిపుని కోవకు చెందుతుంది అనమాట. ఇది రాజస గుణము, తామస గుణానికి చెందుతుంది. ఇది సాత్విక గుణానికి చెందదు. కాబట్టి సాత్విక గుణము ఎవరిది అని అంటే దైవ లక్షణం అది. రాజస గుణము అనేటువంటిది, అంతేకాకుండా తామస గుణం అనేటువంటి రాక్షసులకు ఉండేటువంటి, అంటే నిజమైనటువంటి మరి దుష్టులకు, నీచులకు ఉండేటువంటిది అన్నమాట గుణం. అయితే ఇంకో మాట ఏంటిదంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనం ఏం చెప్తుందంటే, సత్యము తెలిసినప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్పి రాయబడ్డది. కాబట్టి సత్యము తెలుసుకున్నప్పుడు స్వతంత్రులు అవుతారు. ఈ భక్త ప్రహ్లాదు ఏదో ఒక సత్యం తెలుసుకొని తను స్వతంత్రుడయ్యాడు. అంటే దేవుడు ఏదో రూపకంగా తనలో సత్యం ఉన్నదని చెప్పి తను కాపాడినాడు అని అనుకోవాలి మనం. సరే, అలా అనుకుంటున్నప్పుడు క్రైస్తవులు కూడా ఏదో ఒక సత్యం ఉన్నదని చెప్పి భావించుకోవచ్చు కదా. కాబట్టి వాళ్ళు అలా అనుగుణంగా వెళ్తున్నారు కాబట్టి ఓకే, దానికి అభ్యంతరం చెప్తే హిరణ్యకశిపుడు చేసినటువంటి పని అవుతుంది. హిరణ్యకశిపునికి పట్టినటువంటి గతి దేవుడు కలగజేస్తాడని చెప్పి దీని ద్వారా మనము పాఠం నేర్చుకోవాలి, నీతి నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందనంటే, ఆ యేసుప్రభువును వదిలిపెట్టి మరలా మీరు తిరిగి హిందుత్వంలో కలవాలని చెప్పి చాలా బలవంతం చేస్తున్నారు. అలా చేస్తే ఏమైపోతుంది, బలవంతాన ఇవ్వడానికి పానం పోతే ఈ బలవంత పెట్టినోడు జైలు ఉంటాడు. ఇప్పుడు హిరణ్యకశిపునికి పట్టిన గతి పట్టినట్టు కదా, అతడు ఆ శిక్షను అనుభవిస్తాడు. కాబట్టి పరోపకారాయ, ఇది పరోపకారాయ పుణ్యయ పరపీడనం పాపహ అని చెప్పి హిందుత్వంలో ముఖ్య సూక్తులు, ముఖ్యమైనటువంటి మత సిద్ధాంతాలు తెలియపరుస్తున్నాయి. అంటే ఉపకారం చేస్తే అది ఏమవుతుందట, అది పుణ్యం అవుతుందట. ఇతరులకు అపకారం చేస్తే అది పాపం అయిపోతుంది. సో పాపానికి ఏంటిది శిక్ష? దేవుడు హిరణ్యకశిపునికి విధించే శిక్ష మనకు ప్రాప్తిస్తుందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రాజ్యాంగం అంబేద్కర్ గారు ఆర్టికల్ 25లో మనకు మత స్వేచ్ఛ అనేటువంటిది ఉన్నది. మన మతాన్ని విస్తరించుకోవాలని చెప్పి కూడా ఉండి ఉన్నది. అంతేకాకుండా ప్రకటించుకోవాలని చెప్పి ఉండి ఉన్నది. భావస్వేచ్ఛ ఉండి మత స్వేచ్ఛ ఉన్నప్పుడు మరి ఎందుకు ఇంతటి ఉన్మాదానికి లోనైపోయి ఈ క్రైస్తవులను సహించకుండా వారిని దాడులు చేస్తున్నారు? వారు ఏ మతం కోసం చేస్తున్నారు? వారు చేసేటువంటి పనులకు వారి మతానికి లేకపోతే మత శాస్త్రాలు చెప్తున్న విధానానికి ఏదైనా పొంతన ఉన్నదా? లేదు కదా. కాబట్టి ఈ ఉన్మాదానికి పాల్పడుతున్నటువంటి వారు వాస్తవంగా వాళ్ళు సత్యం వైపు లేరని చెప్పి మనం గ్రహించాలి. ధర్మం వైపు వారు లేరని చెప్పి మనం గ్రహించాలి. దేవుడి మాటలు దీవించును గాక.